పార్టీ గెలుస్తుందని మీరు అంత గట్టిగా చెప్తున్నారు. టీఆర్ఎస్ పరిస్థితి పక్కన పెడితే మరోవైపు బీజేపీ కూడా ఇక్కడ పార్టీ బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తొలి నుంచి కూడా టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతం తెలంగాణ, కూడా బీసీలకు పట్టున్న ప్రాంతం, బీసీల పార్టీ అంటారు. మరోవైపు టీడీపీ కూడా ఉంది. టీడీపీలో నాయకులు ఈరోజు అంత దూరమైనా కూడా క్యాడర్ అలాగే ఉంది అంటుంటారు. ఇక్కడ బీజేపీని టీడీపీని కాదని కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుంది అంటారు. కుమ్ములాటలతో కొట్లాడుతున్న ప్రతిరోజు నిత్యం కుమ్ములాటలతో కకావిలవుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందంటారు? అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి నాగరాజు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దేర్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ టాల్ లీడర్స్ విత్ ఇన్ ద పార్టీ. అంటే ఏ పార్టీలో లేని అదే మా స్ట్రెంగ్త్, అదే మా వీక్నెస్. అంటే ఈ పార్టీలో 30 మంది పైన మాజీ మంత్రులు, బలమైన నాయకులు కనపడతారు కాంగ్రెస్ పార్టీలో. ఏ పార్టీకి ఆ పార్టీ అది చెప్పుకోలేంత ధైర్యం కానీ అది లేదు, సామర్థ్యం లేదు. అందుకోసమే జనరల్గా ఇంత స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నప్పుడు ఒకళ్ళు కొంచెం మాట్లాడుకోవడం కానీ ఇంకోళ్ళు కానీ రాజకీయంలో సహజం. ఎందుకంటే పోటీతత్వం ఉంటుంది మన దగ్గర చేపట్టి ఒకరు పై చేయి సాధించే ప్రయత్నం చేస్తారు. కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు గెలిపించుకొని వస్తారు. అల్టిమేట్గా ఇప్పుడు నేను పోయి ఇంకో నియోజకవర్గం గెలిపించాల్సిన అవసరం నాకు లేదు. అంటే ఏ ప్రాంతంలో ఇప్పుడు జానారెడ్డి గారు ఉన్నారు, ఆయన నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలు, దేవరకొండ ప్రాంతంలో చాలా బలమైన నాయకుడు. జానారెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేయాల్సిన పని లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్, కోదాడ ఆ ప్రాంతంలో బలమైన నాయకుడు, ఆయన ఆ ప్రాంతం చూసుకుంటాడు. డీకే అరుణ గారు ఉన్నారు, వారి ప్రాంతంలో ఆయన బలమైన నాయకురాలు. సో అట్లా ఎవరి ప్రాంతంలో వాళ్ళ నాయకులు ఉన్నారు. కాకపోతే పోటీతత్వం వల్ల అప్పుడప్పుడు ఒక్కొక్కరు చిన్న స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటారు. కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరి ఫోకస్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. ఇంకా బీజేపీ మాటకు వస్తే అది పెద్ద జోక్లా చెప్తున్నారు. ఈసారి బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లో తుడుచుకుపెట్టుకోవడం ఖాయం. ఎందుకంటే మోడీ గారు మీద ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రభావం ఉండే. లాస్ట్ టైం కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 1,82,000 ఓట్స్ వచ్చినాయి ఏది బీజేపీ క్యాండిడేట్కి. ఎందుకంటే అర్బన్ సెంటర్స్లో మోడీ గారు వస్తే ఇది చేస్తారు, మోడీ గారు వస్తే అది చేస్తారని చెప్పారు. ఈరోజు మనం చూస్తున్నాం, స్టాండప్ ఇండియా అన్నాడు, స్టార్టప్ ఇండియా అన్నాడు, డిజిటల్ ఇండియా అన్నాడు, మేక్ ఇన్ ఇండియా అన్నాడు. ఎటుపోయినా ఈ అన్ని ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు. స్వచ్ఛ భారత్ అన్నాడు. నాట్ ఎ సింగిల్ ప్రోగ్రామ్ హ్యాస్ మెటీరియలైజ్. మీకు అనిపిస్తుందా చెప్పండి? అంటే గ్రాస్ రూట్లో కానీ మన ప్రాంతంలో బీజేపీ వల్ల ఏమైనా ఒరిగిందా? ఇప్పుడు హైదరాబాద్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ పార్టీ తీసుకొచ్చిందండి? హైదరాబాద్కి మెట్రో ఏ పార్టీ తీసుకొచ్చిందండి? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తీసుకొచ్చారండి? తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోవడానికి బీజేపీ చేసిన పని ఏందో చెప్పండి, ఒకటి చెప్పండి నాకు. ఐఐటి హైదరాబాద్ అవకాశం ఇస్తే చేస్తామంటున్నారు ఈసారి. ఏమి అవకాశం కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి తీరుతాం. 279 సీట్ల కంటే ఎక్కువ దేశంలోనే వాళ్ళకి అవకాశం ఇచ్చి 282 సీట్లు ఇచ్చి బ్రహ్మాండంగా సింగిల్ మెజారిటీ తోటి ఆల్మోస్ట్ ఆఫ్టర్ సో మెనీ డెకేడ్స్ తర్వాత బీజేపీకి దేశంలో వాళ్ళకు పరిపాలన ఇచ్చినారు. అని ఆయన దేశంలో ఉండడానికి ఆయన టైం లేదు. మోడీ గారికి యోగా చేయాలంటాడు, అలా ఆకలితో చచ్చిపోతున్నారంటే యోగా చేస్తే మంచిది అంటారు. ఈరోజు ఆరోగ్యానికి మంచిది కదా, ఆరోగ్యానికి మంచిదే, నేను కాదనట్లేదు. కానీ ఆకలి ఉన్నవానికి యోగా చేయమంటే ఎట్లా చెప్పండి? ఈరోజు 30,000 మంది రోజు యువకులు ఉద్యోగ వేటలో బయలుదేరుతున్నారు మన దేశంలో. మేజర్ ప్రాబ్లం, వీఆర్ ఓన్లీ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు 450 people. 30,000 people are entering the labor force every day. We are providing employment for 450 people. చైనా రోజుకి 50,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. మనం పోటీ పడితే అట్లాంటి విషయాల్లో పోటీ పడాలి. కానీ యోగా తీసుకొచ్చుకొని ఏం చేసుకుంటామండి? నేను యోగా చేయను అనట్లేదు, కానీ పాతాంజలి బ్రాండ్నో యోగా బ్రాండ్నో మనం పాపులర్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అని అన్నాడు, అద్భుతమైన కాన్సెప్ట్, ఐ వాంట్స్ ఫర్ ఇట్. కానీ మేక్ ఇన్ ఇండియా ఎవరికండి? అదానికి, అంబానీకి ఆ మేక్ ఇన్ ఇండియా. మీరు చూడండి వాళ్ళు ఏమంటారు, ఈ ప్లేన్స్ కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీ ఇండియాలో ఒక పార్ట్నర్ ఉండాలి. ఎవరు వస్తారు అంటే రిలయన్స్ వాళ్ళు, ఎయిర్లైన్స్ ఎప్పుడైనా వాళ్ళు బాగా పనిచేశారండి. మనకు దగ్గర డిఆర్డిఓ ఉంది, బ్రహ్మాండంగా దే హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ సిన్స్ ఇండిపెండెన్స్. వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ప్లేన్స్లో. వాళ్ళతో భాగస్వామ్యం చేయరంట. ఇప్పుడు కొత్తగా ఒక డిఫెన్స్ సంస్థ పెట్టింది రిలయన్స్, దానితోటే వాళ్ళు భాగస్వామ్యం చేస్తారంట. ఇదేంటండి? ఇది ఇస్ నథింగ్ బట్ బ్యాక్డోర్ డీల్స్ ఇవన్నీ. అందుకోసమనే ఈరోజు మోడీ గారి మీద ఉన్న పూర్తి విశ్వాసం, అంటే కేంద్రంలో అయితే కొన్ని రాష్ట్రాలు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ టైము ఒక 150 సీట్లు కూడా రావు మానుకొని, అంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. నా ఆలోచన ప్రకారం బీజేపీకి 50 సీట్లు మించి రావు కేంద్రంలో దేశవ్యాప్తంగా. అలాంటప్పుడు కొత్త నాటకం తెరదించి ఈ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి కేసీఆర్ గారు ముందుకు వస్తున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ అమిత్ షా అండ్ మోడీ గారు ఆడుతున్న డ్రామాలో ఈయన కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు అనమాట. ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడిదండి? ఎక్కడి ఫెడరల్ ఫ్రంట్? ఎవరి కోసం ఫెడరల్ ఫ్రంట్?
మీరు చూసారో లేదో సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక వాయిస్ ఒకటి కాల్ హల్చల్ చేస్తుంది. కేరళ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి అతను అంటున్నాడు, ఇక్కడ కేరళలో మీ ప్రతి 5 నిమిషాలకు మీ తెలంగాణ గవర్నమెంట్ యాడ్ వస్తుంది, ఏంది పరిస్థితి, అసలు కేసీఆర్ గారు చేస్తున్నారో లేదో మాకు తెలియదు, తెలంగాణ విషయాలు కేరళలో ప్రచారం చేయడం ఏందండి, తమిళనాడు ప్రచారం చేయడం ఏందండి. ప్రభుత్వ డబ్బుని ఈ విధంగా వృధా చేస్తూ అన్ని రాష్ట్రాలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఈ పబ్బం గడుపుకుంటున్నారు కేసీఆర్ గారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారండి తెలంగాణలో మా కోసం? అడ్వర్టైజ్మెంట్స్ మీద ఖర్చు పెట్టి తగ్గించేసి అదేదో ప్రోగ్రామ్ చేస్తే బాగుండేది అది. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్గా పోవాలంటే ఈ రాష్ట్రాల్లో నన్ను ఒక టాల్ లీడర్గా గుర్తించాలి, ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి నన్ను చేయాలంటే ఇప్పుడు ఆ రోజు కుమారస్వామి గారు ప్రమాణ స్వీకారానికి కూడా పోలేని పరిస్థితి ఉంది కేసీఆర్ గారు. సోనియా గాంధీ గారిని కళ్ళు పెట్టి చూడలేరు. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని చెప్పిన మాట ఒక్కడికి నెరవేర్చలేకపోయాడు. హీ డజంట్ హ్యావ్ ది ధైర్యం టు సీ హర్ ఐ టు ఐ. అందుకోసం ఒకరోజు ముందు వెళ్ళి దొంగచాటుకి వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు అంటే కలిసేసి వచ్చాడు. తీసుకొచ్చాడు ఏమైనా తెచ్చుకున్నాడా అర్థం కాదు అనమాట. అదేదో చెప్తే సంతోషిస్తాంటే కలిసి వచ్చాడా, మళ్ళీ లాస్ట్ సింపుల్ మీరు కలిసి వచ్చాడని చెప్పేస్తున్నారు. ఓకే, అసలు మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటండి అసలు రాజకీయంగా? రాజకీయంగా చెప్పాను కదండి, అంటే వీఆర్ దేర్ ఫ్రమ్ అ ఫ్యామిలీ పర్స్పెక్టివ్. మా ఆలోచన సర్వీస్ చేయాలనే ఆలోచనతోటి ఐ హ్యావ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఓకే, నేను డెఫినెట్గా ఒక గోల్, ఒక ఆశయం కావాలి చేపట్టి నేను ఐ లివ్ బై ద డే. అంటే ఏదో 5 సంవత్సరాల తర్వాత ఇది సాధించాలి, మళ్ళీ మనం 45 తర్వాత ఇది రావాలి, 50 తర్వాత ఇది రావాలి అని చెప్పి నేను అంత గోల్స్ పెట్టుకొని పనిచేసేవాడిని కాదు. ఐ లివ్ ఇన్ ద మూమెంట్, ఐ ఎంజాయ్ మై లైఫ్. అండ్ మై లైఫ్లో సింపుల్ ప్లెజర్స్ ఉంటాయి నాకు. అంటే బయటికి వెళ్ళి హోటల్ భోజనం చేసి రావడం, అట్లాంటి ప్లెజర్స్ తోటి నేను ఉంటాను. కానీ ఏదో సాధించేసి ఒక రోల్స్ రాయిస్లో తిరగాలి, లేకపోతే ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కోవాలి, అలాంటి ఆశయాలు లేదు. వాట్ ఎవర్ ఐ కెన్ డూ. మా నాన్నగారు మా పెదనాన్నగారు సంపాదించిన మంచి పేరుని నేను ఇంకా ముందుకు కొనసాగించగలిగితే అదే చాలు. దట్ ఈస్ తృప్తి ఫర్ దిస్ లైఫ్. మంచి పేరు తేకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ పేరు తేకూడదు అంటారు. సంతోషం, అది మోర్ ఇంపార్టెంట్. ఆల్రెడీ వారికి ఉన్న మంచి పేరుని చెడగొట్టకపోతే చాలా సంతోషం. ఏదైతే దాన్ని అలాగే కొనసాగించడానికి, అంటే వాళ్ళకున్న మంచి పేరు అంటే చెడ్డ పేరుగా మార్చకుండా మంచి పేరుగా ఉండడానికే పూర్తి స్థాయిలో కృషి చేస్తామంటారు అన్నమాట. అవును. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.